नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागा मोहावेशम् एतन्मांसवसादिविकारं मनसि विचिन्तया वारं वारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। వనితల వక్షస్థల శోభ నాభిస్థల ఆకర్షణలో పడి మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగా గ్రహించి మాటి మాటికి ఈ సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండు. 2వ శ్లోకంలో ధన ఆగమత తృష్ణను వీడమని చెప్పి ఈ శ్లోకంలో స్త్రీ వ్యామోహంలో పడవద్దని హెచ్చరించుచున్నారు. యుగ యుగాలుగా దేవ మానవ దానవ భేదం లేకుండా కామిని కాంచనాలపై నున్న కాంక్ష వ్యామోహమే అనేక అనర్థాలకు, హత్యలకు, యుద్ధాలకు, ఘోరాకృత్యాలకు మూల కారణమైనది. వేదకాలం నుండి కూడా ఋషులు, గురువులు, పెద్దలు ఈ వ్యామోహంలో పడకుండా అతి జాగరూకతతో మెలగాలి సుమా అని హెచ్చరిస్తూనే వచ్చారు. అయితే ఈ కామినీ కాంచనాలు ఇంత ఏహ్యమైనవా, ఇంత భయంకరమైనవా కావు. వాటిలో ఏమీ దోషం లేదు. వాటిపైన వ్యక్తులు పెంచుకున్న తృష్ణ వ్యామోహమే ప్రమాదకరమైనది. ఇక్కడ స్త్రీ యొక్క అవయవాలను పేర్కొని స్త్రీ జాతిని కించపరిచినట్లుగా భావించరాదు. అంగసౌష్ఠవానికి ఆకర్షితులై పరస్పర వ్యామోహంలో పడటం స్త్రీ పురుషులిద్దరూ సమానమైన తోడు దొంగలే గనుక ఈ హెచ్చరిక ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ అహంకార, బల, దర్పాలు, విచ్చలవిడితనం పురుషులలో ఎక్కువగా ఉంటుంది గనుక నిగ్రహం వారికే ఎక్కువ అవసరమని ఆ విధంగా చెప్పబడింది. మొదటి నుండి మానవుని అన్వేషణ దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి గురించే జరుగుతూ వచ్చింది. ఈ అన్వేషణలో ఇంద్రియాలని తృప్తిపరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు గనక అనేక బాధల్లో చిక్కుకుంటున్నాడు మానవుడు. దుఃఖానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోకుండా క్షణికమైన వాటినే శాశ్వత సుఖాలుగా భ్రమపడుతూ అజ్ఞానంతో అంధకారంలో నిరంతరం అన్వేషణ సాగిస్తున్నాడు. అమూల్యమైన తన మానవ జీవితాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఏదైనా వస్తువు యందు కానీ, విషయమందు కానీ, వ్యక్తి యందు కానీ వ్యామోహం తగ్గించాలంటే వేదశాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది. దానిని ప్రతిపక్ష భావం అని, దుఃఖ దోషానుదర్శనం అని, నిరోధ సంస్కారం అని అంటారు. అంటే ఆ వస్తువు, విషయం లేదా వ్యక్తి యందలి లోపాలని, దోషాలని, దుర్గుణాలని ఎత్తి చూపి దాని వలన కలగబోవు కష్టనష్ట దుఃఖాలను తీవ్రంగా విమర్శించి దాని యందు విముఖత కలుగజేయడం అన్నమాట. ఈ సూత్రం ప్రకారం దేని గురించి అయితే తన ధన మాన మర్యాదల్ని చివరకు ప్రాణాన్ని అయినా పోగొట్టుకోవడానికి వెనుదీయడో దాని యొక్క నిజ నగ్న స్వరూపం ఏమిటో కేవలం మాంసం, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలే సుమ అని నిష్కర్షగా విడమర్చి చెప్పారు. ఈ సత్యాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకోవడం వలన దానిపై నున్న పిచ్చి వ్యామోహం క్రమంగా క్షీణించగలదని తెలుసుకోవాలి. దేనికైనా దాని విలువ ఎంతో అంతే ప్రాముఖ్యతనివ్వాలి. మనుజుడు తరచూ చేస్తుండే తప్పిదం ఏమిటంటే విలువలేని వాటి కోసం ప్రాకులాడుతూ అత్యంత విలువైన వాటిని వెనక్కి పెట్టడం. ఇలాంటి తప్పిదాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు విలువలు మహాత్ముల ప్రబోధాలను పాటిస్తే సరిదిద్దబడతాయి. మానవునికి ఇవ్వబడిన విచక్షణా బుద్ధిని సద్వినియోగపరచుకొని నిత్యానిత్య వస్తు వివేచనను, క్షణికమైన ఇంద్రియ సుఖాల వేట నుండి విరమించుకొని సచ్చిదానంద నిలయమైన గోవింద పదారవిందాలను ఆశ్రయించాలని ఆదిశంకరుల ఆదేశం.